ఆ హామీల్ని ఏ రకంగా విస్మరించారు, ఏ రకంగా వారు ప్రజల్ని మోసం చేశారు, వీటన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి, గుర్తు చేసేటువంటి దానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఈ పేరుతో ఒక 6 వారాల కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారు ఈ కార్యక్రమం ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకి వాటిని అన్నింటిని గుర్తు చేయాలి, ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే సహజంగా తెలుగుదేశం పార్టీకి వారి మిత్రపక్షాలకి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టో అనేటువంటిది మనం అసలు ప్రకటించామా, అసలు మేనిఫెస్టో అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది సహజంగా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతుంటారు. గతంలో కూడా మీకు తెలుసు 2014-19 మధ్యలో 2014 ఎన్నికలకు ముందు వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వారి వెబ్సైట్ నుంచి డిలీట్ చేశారు. ఏదైతే వారి పార్టీ వెబ్సైట్స్లోంచి కానీ లేకపోతే మిగిలినటువంటి వాళ్ళ లింకుల్లో కానీ అన్నింటిలో కూడా డిలీట్ చేసేయడం, ప్రజలు మర్చిపోతారని చెప్పి వారు అనుకోవడం, ఇది సహజంగా వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆలోచనలు. అందుకనే దాన్ని రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి స్లోగన్తో ఒక క్యూఆర్ కోడ్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి, ఎందుకంటే టెక్నాలజీ అని చెప్పి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి మేము కూడా అదే టెక్నాలజీని యూజ్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వారు 2019లో 2024 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా వారు ఏ హామీలు ఇచ్చారు, ఏమి అమలు చేస్తారు ఈ సంవత్సర కాలంలో అనేటువంటిది కూడా మరొకసారి గుర్తు చేసేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ అసలు పూర్తిగా మేనిఫెస్టో అంతా అమలైపోయినట్టే, ఆ సూపర్ 6 గురించి మాట్లాడడానికి వీల్లేదు, సూపర్ 6 అనేటువంటిది అమలు చేసేసాం, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే వారి నాలుక మందం అనేటువంటిది వారి ప్రసంగాల్లో, వారి పత్రికా సమావేశాల్లో ఎక్కడికక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చూసాం. సో ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఇది వారి మేనిఫెస్టో. ప్రజాగలం పేరిట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో. పక్కన పాపం బీజేపీ వాళ్ళు కూడా వచ్చి చెయ్యమంటే పాపం వాళ్ళు వేయలేదు, మీ అందరికి గుర్తుందో లేదో. కానీ ఇప్పుడు వారు బాధ్యత తీసుకోవాలి. వారి ప్రభుత్వంలో వీరున్నారు, వీరి ప్రభుత్వంలో వారున్నారు. ఇది పూర్తిగా ఉమ్మడి వారి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీలు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మేనిఫెస్టోని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ మేనిఫెస్టోతో పాటు వారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పి ఒక స్లోగన్ ఏదైతే వారు తీసుకున్నారో అందులో చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఉన్నటువంటిది ఒక 4 లైన్లు ఉన్నాయి. మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు అని నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా, అంటే నో కండిషన్స్ అప్లై అనేటువంటి మాటే ఉండదు, అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఇచ్చినటువంటి గ్యారంటీ. ఏం చెప్పారు ఇందులో? ఎటువంటి వివక్ష లేకుండా. అంటే వివక్ష లేకపోవడం అంటే ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ, ఏ రాజకీయ పార్టీ అని కానీ చూడకుండా అందరికీ ఇవ్వడం, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వడం అనేటువంటిది వివక్ష లేకుండా. మొన్న ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి
ఎవరికి ఏ పని చేయడానికి వీల్లేదు, ఎవరికి ఏ పథకం ఇవ్వడానికి వీల్లేదు, ఎవరికి ఎవరికి సాయం చేయడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి నోటంటే వచ్చినటువంటి మాటలు. మరి వివక్ష లేకుండా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? కండిషన్స్ అప్లై. సహజంగా ఎవరన్నా ఏదన్నా డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు సహజంగా కిందన కండిషన్స్ అప్లై చూసాం. మరి ఈయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్కడ కండిషన్స్ అప్లై అయినటువంటిది, ఏ రకమైనటువంటి నిబంధనలు విధించకుండా అని చెప్పి ఇందులో రాశారు వారు. ఇప్పుడు ఏవైతే రొటీన్గా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం ఉన్నా, అధికారులతో అయినటువంటి సమావేశం కానీ లేదా నాయకులతో అయినటువంటి సమావేశం కానీ, ముఖ్యమంత్రిగా ఏ సమావేశం నిర్వహించినా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఓటు వేయినటువంటి వారికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేకం ఉన్నాయి. ఏ రోజు ఆ లైన్ దాటలేదు, ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు, మా పార్టీకి ఓటేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మాత్రం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఓటేసినటువంటి వారన్నా వారికి ఎవరికి ఏమి ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటిది బహిరంగంగానే చెప్తున్నారు. ఆయన ఏ రకమైనటువంటి ప్రజలు కానీ ప్రజలన్నా భయం లేదు, రాజ్యాంగం అన్న భయం లేదు, ఆయన చేసినటువంటి ప్రమాణ స్వీకారం దానికి విలువ లేదు, ఇక ఇచ్చినటువంటి గ్యారంటీకి అసలు వారంటీ లేదు. సో ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ఇవన్నీ వారికి గుర్తు చేస్తాం. ఇది ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత, యువగలం, ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఓటీపీలు పంపించి మీరు మాకు ఓటేస్తే మీకు ఇవన్నీ కూడా, మీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే లేకపోతే ఇద్దరు ఆడపిల్లలో లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే మనిషికి 15,000 రూపాయలు చెప్పిన 30,000 వస్తుందని, తల్లికి వందనం కింద 15,000 ఇద్దరు ఉంటే ఇద్దరికి, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు చెప్పిన సంవత్సరం ఏడాదికి ఎంత సాయం అంటే 18,000 అని, అన్నదాత కింద 20,000 రూపాయలు ఏడాదికని, యువగలం కింద నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు 36,000 రూపాయలు అని చెప్పి ఇందులో వారు మెన్షన్ చేసి ఎవరి ఫోన్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పి చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు, పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి.
బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అభినందనలు ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు మొత్తం పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. ఈ యూరో లాటరీ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉందో లేదో. యూరో లాటరీ మీరు 100 కోట్ల రూపాయలు గెలిచారు, ఒక 10,000 రూపాయలు కడితే వచ్చి మీరు 100 కోట్లు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి యూరో లాటరీ ఉండేది, మీ అందరికి తెలుసో లేదు. సో అలాగా మీరు 2,40,000 మొత్తాన్ని పొందేందుకు మీ కుటుంబం అర్హత సాధించింది. మీరు మాకు వేయాల్సింది ఒక ఓటు మాత్రమే. మీ కుటుంబంలో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు మాకు వేసేయండి, మీకు సంవత్సరానికి 2,40,000 రూపాయలు మీరు పొందొచ్చు అనేటువంటిది వారికి అర్హత పొందారని చెప్పి వారు చెప్తూ 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమైపోతుంది. 2024 జూన్ నుంచి మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అయిపోతుంది అని చెప్పి రాసినటువంటి తెలుగుదేశం పార్టీ గ్యారంటీ వారంటీ కార్డులు ఇవి. ఏ కుటుంబం కానీ ఆ కుటుంబం ఇది ఉదాహరణకి ఒక 2,40,000 రూపాయలు మొత్తాన్ని అర్హతగా ఈ 2,40,000 ఎలాగంటే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి మీకు అంతకంటే ఎక్కువ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బు మీ అకౌంట్లో వస్తుందని చెప్పి వారిని మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. పాపం నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూసా, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఆడి చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? పోనీ ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు ఆ రోజు ఈవెంట్ అయిపోతే ఉదయం 8 గంటలకు ఎందుకో ఈవెంట్ అయిపోతే 9 గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు, అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో ఆ పడినటువంటి వీడియోలు, లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరినైతే గిరిజన విద్యార్థులను తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి, ఇది ప్రపంచం అంతా సర్క్యులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండం జరిగిందని చెప్పి అనుకున్న లేడు ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోవాలి తప్ప ఎవ్వరూ అనుకోలేరు. అంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక ఈ సర్టిఫికేట్లు ఆయనకి అలవాటు అయిపోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి బాండ్. ఇది ఏం కుటుంబం? ఒక కుటుంబం, ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ కుటుంబానికి ఏం రాశారంటే వారి చేత్తో రాసింది. ఇది గ్యారంటీ కార్డు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, వారి ఇరువురు దీని మీద ఏం రాశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలు అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సంతకం. కిందన పేరు, తండ్రి, భర్త, వయసు, చిరునామా ఇవన్నీ ఖాళీలు పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో, ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో, ఏ కాలనీలో అయితే ఆ కాలనీలో ఆ కుటుంబ సభ్యుల పేర్లు వద్దు కానీ ఆ కుటుంబ సభ్యుల పేర్లు రాశారు. ఆడబిడ్డ నిధి 1,500. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ ఉన్నారంటే ఒకరు ఉన్నారంటే ఒకటి, వాళ్ళు చేత్తో రాసినవి. 18,000 సంవత్సరానికి. తల్లికి వందనం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? 2. సంవత్సరానికి 2కి ఇచ్చారు. 15,000 రూపాయలు చెప్పిన 30,000. అన్నదాత కింద ఒక 20,000 రూపాయలు. మీ ఇంట్లో ఒక నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయికి
3,000 రూపాయలు చెప్పిన 36,000, మొత్తానికి ఎంత అంటే 1,04,000 రూపాయలు సంవత్సరానికి 5 సంవత్సరాలు కలిపి 5,20,000 ఇస్తామని చెప్పి దాని మీద సంతకాలు పెట్టించినటువంటి ఒక సర్టిఫికెట్. అంటే ఇది మనం ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి ఇంట్లో. వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఇస్తారో, లేకపోతే దాని తర్వాత 5 సంవత్సరాలు అయిపోతే దాన్ని చింపేయడానికి దేనికి, మరి దేనికి ఇచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా ఇలాగా అనేక రకాలుగా. ఇది ఒక గ్యారంటీ కార్డు. ఇందులోనైతే ఇది ప్యూర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసుకున్న అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు సంతకం పెట్టిండు. ఆయన సంతకం పెట్టేసి ఒక సర్టిఫికెట్ వాళ్ళు మొహాలు పడేసారు. పాపం ఓట్లే కదా, మనకు ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళే బాధలు పడతారులే అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మొహాన్ని ఆ సర్టిఫికెట్ పడేసి ఇచ్చినటువంటిది. మొదటి నుంచి చెప్తూ వచ్చాం, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ ఉన్నారు. రేపు అధికారంలోకి వస్తే ఇవి చేయడం అనేటువంటిది, దానికి ఎంత డబ్బు అవసరం ఉంటుంది, మళ్ళీ మీరు మోసపోతారు, గతంలో 3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా మోసపోతారు అని చెప్పి ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, వారు నమ్మారు, ఓటేశారు. గత 13-14 నెలలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ సరే 2024-25 పుష్కాకే అయిపోయింది. ఇంకా ఆ సంవత్సరం గురించి మాట్లాడడానికి ఎవరికి అవకాశం లేదు. మనం మాట్లాడినా తిరిగి మన మీద విరుచుపడడమో లేకపోతే కేసులు పెట్టడమో ఈ ప్రయత్నమే తప్ప దానికి సమాధానం దొరకవు. కొన్ని 2025-26కి ఏదైనా ఇస్తారని చెప్పని అనుకోని మొత్తం టోటల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ చూస్తే ఆడబిడ్డ నిధి కింద వారు చెప్పినటువంటి దాని ప్రకారం 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తే దగ్గర 1,80,00,000 మంది ఉన్నారు, 32,000 కోట్లు కావాలి. దాన్ని అడిగితే ఏమన్నారు, P4 కట్ ఏదో మరి P4కి లింక్ చేస్తామని చెప్పారు. మరి ఆ P4 ఎక్కడో, ఆ లింక్ ఎక్కడో, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో ఆ P4కి లింక్ చేస్తాం, అది అయిపోయింది అన్నారు. అన్నదాత సుఖీభావ కింద 10,700 కోట్ల రూపాయలు 50 లక్షల మంది రైతులకి, అది లేదు. నిరుద్యోగ భృతి కింద పోనీ ఆయన చెప్పినటువంటివి, ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి ఇస్తామన్నటువంటి చెప్పారు. దాని ప్రకారం పోనీ ఆయన చెప్పిన 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పోనీ 20 లక్షల మంది లెక్కేసుకున్నా 7,200 కోట్లు సంవత్సరానికి. అదేదో దేనికో లింక్ చేస్తానన్నారు. స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగ యువతని లింక్ చేస్తాం, వాళ్ళకి ఉద్యోగాలు అయిపోయినట్టే. ఆ స్కీమ్ కూడా అయిపోయింది, సూపర్ 6 కంప్లీట్ అయిపోయింది అని అన్నారు. దీపం కింద సంవత్సరం 1 సిలిండరు, ఇప్పటి వరకు ప్రస్తుతానికి నో సిలిండరు. తర్వాత తల్లికి వందనం నో కండిషన్స్ అన్నారు, నో ఏమన్నారు వివక్షత లేదన్నారు. 15,000 అడిగితే 13,000. ఏదైతే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ప్రకారం అంటే ప్రతి సంవత్సరం ఈ జిల్లాలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, లేదా +1 +2 వరకు ఎంతమంది వెళ్తున్నారు అనేటువంటిది ఎవ్రీ ఇయర్ రికార్డ్ అప్డేట్ అవుతుంటుంది. ప్రతి సంవత్సరం ఆ జిల్లా కలెక్టర్ అనేటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వారు రిపోర్ట్స్ పంపిస్తుంటారు. దాని ప్రకారం రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 67 లక్షల మందికి ఇచ్చి అన్నారు. 15,000 13,000 అయిపోయింది. ప్రస్తుతానికి ఎంత విడుదలైందో, ఎంతమందికి వచ్చిందో అనేటువంటిది ఆ దేవుడికి ఎరుగు. ఫ్రీ బస్సు సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఏమో ఆగస్టు 15 అన్నారు. మరి ఏ ఆగస్టు 15 చెప్పలేదు, ఏ సంవత్సరం చెప్పలేదు. తీరా రేపొద్దున్న ఏదన్నా అడిగితే రేపు ఏమంటారు, పాపం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మదిలిపాలెం వరకు అన్నాడు అనుకోండి, ఎవడేం చేస్తాను చెప్పండి. ఫ్రీ బస్సు కాంప్లెక్స్ నుంచి మదిలిపాలెం, అంతకు మించి ఏమైనా వెళ్తే డబ్బులు కట్టాలన్నాను అనుకోండి, మీరు ఏం చేయగలుగుతాం మనం? ఓటేసిన తర్వాత ఓటేసిన పాపానికి ప్రజలు ఏం చేయగలరు? సరే నువ్వు చెప్తూ కానీ అన్ని తర్వాత నువ్వు డీటెయిల్స్ అన్నీ మాట్లాడదు కానీ ఆయన తరఫున ఇది తల్లికి వందనం, పెన్షన్ ఇది అసలు టేకప్ చేయలేదు. కానీ పెన్షన్ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నారు. దాని ప్రకారం 20 లక్షల మంది బెనిఫిషరీస్, 9,500 కోట్లు కావాలి. మొత్తం కలిపితే 2025-26 సంవత్సరానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ పడితే వారు ఇచ్చింది, ఈ సంవత్సరంలో ఇచ్చింది కాదు పెట్టింది 17,000 కోట్లు. సో ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు
మా అందరికి కూడా పార్టీ లీడర్షిప్ అంతటి కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ వారం అంతా కూడా, ఈ వారంలో రీజనల్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ లాంచింగ్ కార్యక్రమం అనేటువంటిది చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ వీక్ అంతా కూడా నియోజకవర్గ కేంద్రాల్లో ఆ కార్యక్రమాలు చేస్తాం. ఆ నెక్స్ట్ వీక్ మండల కేంద్రాల్లో చేయబోతా ఉన్నాం. తర్వాత ఇంకో 2-3 వారాలు ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి ఆ గ్రామ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా, ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, సంవత్సరం పూర్తయింది, 2024-25 పూర్తి బకాయి, అలా ఏ ప్రోగ్రాం లేదు. ఇది కాకుండా ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ 5,200 కోట్లు ఉండిపోయింది. ఆరోగ్యశ్రీ దగ్గర 3,500-4,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉండిపోయింది. ఇంక ఇలాగ అనేక అదర్ స్కీమ్స్, అంటే ఈ ఓన్లీ ప్రధానమైనటువంటి సూపర్ 6 గురించి చెప్పాం. ఈ సూపర్ 6, సూపర్ 7 ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పాం. ఇవి కాకుండా అదర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, లేదా ఆ స్కీమ్స్, లేదా మిగిలినటువంటి రొటీన్గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ వల్ల నష్టపోతున్నటువంటి ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడమే కాదు, ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీని వారు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా రానుటువంటి కాలంలో మరింత బలంగా చేపడతాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది మా తాపత్రయం. ప్రజలకు మంచి జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. సో ఇవన్నీ వారు ఇంప్లిమెంట్ చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రూపాల్లో, గతంలో చెప్పాం, అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఉద్యమాలు టేకప్ చేస్తుంది. ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు చేపడతాం. వారి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నిన్న గౌరవ అధ్యక్షులు వారు దిశానిర్దేశం చేసి నేను లాంచ్ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి గడపకి కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం రానటువంటి 6 వారాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అత్యంగా మనం పరిపాలన చేసాము, మీరు కూడా గడప గడపకి వెళ్ళి వివరించాలని చెప్పి, అదే ఇప్పుడు పాపం ఎమ్మెల్యేలు అందరూ అదే భయపడుతున్నారు. వెళ్ళి ఏం చెప్పాలి, ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఏం బాబు గతంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు చూపిస్తే ఏం సమాధానం చెప్పాలి, లేదా వారు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేటువంటిది, ఏ మాస్కులు కట్టుకొని తిరగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు మాస్క్ వేసుకొని తిరుగుదామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం అవినీతి, ఓ పక్క ప్రజలకేమో ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు దక్కనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో రానటువంటి కాలంలో ప్రజలు తాలూకా ఆగ్రహానికి రేపు వారి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎదురవుతాయని బలంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా మేము ఓటేసాం కాబట్టి 5 సంవత్సరాలు సరే మేము ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం అనేటువంటి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. ప్రజలను కూడా కోరుతా ఉన్నా, మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీయండి, అడగండి, మీకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. మహిళలకు ఇచ్చే 1,500 విషయంలో P4కి లింక్ చేసామంటున్నారు. అసలు ప్రభుత్వానికైనా దీని మీద సరైన క్లారిటీ ఉంది? అదే అన్నా, వాళ్ళు P4 అంటే ఏంటి చెప్పని అడుగుతా ఉన్నాం. ప్రజలకు తెలియట్లేదు అసలు P4 అంటే. చంద్రబాబు నాయుడు గారికి ఒకరికి తెలిస్తే ఎలాగండి? ఆ టెక్నాలజీ ఏంటో చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే అర్థమైతే ఎలాగ చెప్పండి? అలా P4 అంటే ఏంటో, ఆ P4 ద్వారా, ఈ P4 అనేటువంటిది పూర్వం నుంచి సహజంగా అనేక దశాబ్దాల నుంచి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాలను కాదు, ఉన్నతమైనటువంటి వ్యాపారవేత్తలు, లేకపోతే ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, ఆ ప్రాంతంలో డబ్బు ఉన్నటువంటి వారు, సహజంగా గ్రామాల దత్తత తీసుకున్నటువంటి వారు, లేకపోతే స్కూల్స్ని దత్తత తీసుకున్నటువంటి వారు, లేకపోతే హాస్పిటల్స్ దత్తత తీసుకున్నటువంటి వారు, ఇది సహజంగా ఒక ప్రక్రియ పూర్వం నుంచి నడుస్తూ ఉంది. ఈ ఫిలాంథ్రఫీ అనేటువంటిది ఉన్నటువంటి వారు వారు సంపాదించినటువంటి దాంట్లో 5%, 10% సమాజ సేవ కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రక్రియ మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి దగ్గర ఉంది.
అలాగని చెప్పి 2 కోట్ల మందికి ఎవరు ఇస్తారండి? 1,80,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, 18 సంవత్సరాలు నిన్నటువంటి వారు. అసలు ఇది ప్రభుత్వ పథకం అవుద్దా సార్? సరే, ఇప్పుడు ఇచ్చిన దానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నువ్వు చెప్పినవన్నీ ఆలోచించండి. ఇవ్వని దానికి ఏదని చెప్పొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారికి అది అలవాటు. ఇవ్వాలి అనేటువంటి తపన ఉంటే నువ్వు చెప్పిన క్వశ్చన్లన్నీ ఉత్పన్నం అవుతాయి. ఎలాగివ్వాలి, ఏం జరిగితే ఎలా డబ్బు వస్తే డబ్బు ఎలా రాబట్టాలి, లేకపోతే ఎలా పంచాలి, ఎలాగ ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి నష్టం జరగకుండా ఇవ్వాలి అనేటువంటిది ఎప్పుడు వస్తుందని అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా అందరికీ ఇవ్వాలి, ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని తపన ఉంటే జరుగుతుంది. ఇవ్వడానికి ఏదండి, నువ్వు తాజ్మహల్ అన్న తీసుకొచ్చి ఇచ్చేయచ్చు. అదే సార్, ఇప్పుడు నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను. గత ప్రభుత్వం అక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, నాకే 6 నెలలు పట్టింది అర్థం చేసుకోవడానికి అంటూ ఆయన చెప్తున్నారు. మరి అంత డిసిప్లిన్ లేని ముందని చెప్పించాడు. ముందు 6 నెలల నుంచి ఎందుకు చెప్పుకొచ్చాడు ఆయన? ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇది 4వ ముఖ్యమంత్రి. ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో, ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సినటువంటి వనరులు ఏంటో, డైలీ మంత్లీ ఓవర్ హెడ్స్ ఏంటో ఇవన్నీ తెలియకుండా లేనటువంటి వ్యక్తి కాదు కదా. ఏమని అడిగితే 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, 3 సార్లు ముఖ్యమంత్రి కదా, దేశంలో మోడీ గారి కంట ఎక్స్పీరియన్స్ లీడర్ కదా ఆయన. ఆయనే చెప్పాడు కదా ఇవన్నీ. మరి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు, సంవత్సరం ఫైనాన్షియల్ డిసిప్లిన్, సంపద సృష్టిస్తానని చెప్పారు కదా ఆయన. వెళ్ళి అడుగు సార్, సంపద సృష్టిస్తానన్నారు కదా సార్, ఎలా సార్ అని అంటే, రా ఉదయ్ చెప్పు, వచ్చి నా చెవిలో వచ్చి చెప్పు అని అంటున్నాడు. ఎవరన్నా అడిగితే అదేనా చెప్తున్నారు? మొన్న ఎవరో పాపం ఎక్కడ అడిగితే రా నా వచ్చి చెవిలో చెప్పు అని అంటాను. సంపద సృష్టించడం నీ చెవిలో చెప్పడానికి ఓటేశారు నీకు. నీ చెవిలో నా చెవిలో చెప్పడానికి కాదు, నువ్వు చెవిలో పువ్వు పెడతామని చెప్పి తెలియక ఓటేశారు. నువ్వు ఇప్పుడు తీరా అడిగితే చెవిలో వచ్చి నాకు ఎలాగ డబ్బు సృష్టించాలి, ఎలా సంపద సృష్టించాలి అంటాం. తీరా చూస్తే ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది అంటే చెత్త నుంచి సంపద సృష్టి కనిపిస్తుంది గ్రామాల్లో తప్ప మరొకటి లేదు ఎక్కడన్నా. టీసీఎస్, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు ఉద్యోగాలు అందులో? నాకు తెలియదు, అడుగుతుంది చెప్పు. టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ అన్నావు కదా, మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చాం, ఇప్పుడు 1000-1500 మంది పనిచేస్తున్నారు అందులో. నువ్వు చెప్పిన టీసీఎస్ 99 పైసలకి ఇచ్చినటువంటి భూములు వాళ్ళందరినీ తీసినా ఒకసారి ఎంతమందికి ఇచ్చారు చెప్పమని ఉద్యోగాలు? సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఇదిగో మేము సంవత్సరంలో ఇది తీసుకొని వచ్చాం, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పి అవన్నీ మానేసి భూమి ఇచ్చిస్తే ఉద్యోగాలు వచ్చినట్ట. నువ్వు 99 పైసలకి రూపాయికి ఎవరికో భూములు కట్టబెట్టడానికి ఎవరినో ఒక 59 ఎకరాలు ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఇచ్చేసావు. ఎవడ భూమి అని ఇచ్చావు, ఎవడ సొత్తు అని ఇచ్చావు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ ఇందాక నేను అన్నట్టు మన ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చినటువంటి హక్కు. ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల్ని ఉత్తేజపరచాలి, ప్రజల్ని వారికి జరిగినటువంటి నష్టాన్ని తెలియజేయాలనేటువంటిది మా బాధ్యత. తెలియజేస్తూ ముందుకెళ్తాం. సార్, అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నారు, లేకపోతే రాష్ట్ర అభివృద్ధే కాదు మొత్తం లా అండ్ ఆర్డర్ని కూడా సరి చేస్తాం అని చెప్పి ఎన్నో హామీలు చేసిన పవన్ కళ్యాణ్ 1 ఇయర్ పాలన మీద ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తాం? ఇప్పుడు ఆయనేమి నాకు తెలిసి ఇండివిజువల్గా ఆయనేమి ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితుల్లోనో, లేకపోతే ఆయన డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా నాకైతే కనబడట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఈ సిస్టంలో కనబడుతుంది ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ్ అనేటువంటిది నా తాలూకా రాజకీయ నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఈ హైరార్కీ ఇలా ఉందనేటువంటిది నా అభిప్రాయం. మరి అది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వారి అభిమానులు మరి వాళ్ళు ఏ రకంగా ఊహించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాకు ఆయన కూడా ఈ మధ్య పాపం ఎక్కడికన్నా బయట రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతున్నారు, బయట రాష్ట్రాల్లో ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రయారిటీస్ అనేటువంటివి తండ్రి కొడుకులదే ఎక్కువ కనబడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏమీ నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఆయన ప్రయారిటీ ఏమీ నాకైతే పెద్దగా వారు ప్రయారిటీ ఇస్తున్నట్టుగా నాకైతే కనబడట్లేదు. ఇది రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు, షెకావత్ గారు వచ్చినట్టున్నారు కదా. ఆయన నాకు తెలిసి షెకావత్ గారు వచ్చారు. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ పని లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పని లేకుండా సెంట్రల్ నుంచి మినిస్టర్ ఎందుకు ఓపెన్ చేస్తారు చెప్పు, ఫౌండేషన్ ఎందుకు వేస్తారు చెప్పు. సరే ఉండొచ్చు, తప్పలేదు. టూరిజం మినిస్టర్ పాప ఆయన పార్టీ కాబట్టి పాప ఆయన పిలిచి ఉంటారు. కానీ ఏదేమైనా
నేనేమి ఇప్పుడు ఆయన పనితనమో లేకపోతే ఇంకోటి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ ప్రయారిటీలో ఎన్నికల ముందు ఆయనకి ఇచ్చినటువంటి ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి సన్ స్ట్రోక్ చాలా గట్టిగా ఉంది. ఆ సన్ స్ట్రోక్ వల్ల పవన్ కళ్యాణ్ గారిని దూరంగా పెడుతున్నట్టు కనబడుతుంది. ఆ ప్రయారిటీస్ కనబడట్లేదు అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఇది రాజకీయపరమైనటువంటి నా అవగాహన. థ్యాంక్ యూ సార్. అది నీట్ పాయింట్